కష్టాలు, నష్టాలు, శోధనలు, వ్యాధులు, వ్యధలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అనేవి ఒకవేళ సర్వసాధారణం కావచ్చు. తడబాటు, ఎడబాటు ఒకవేళ నీ జీవితంలో పొరపాటున సమీపించి ఉండవచ్చు. కానీ అదే సంఖ్యల మధ్య బ్రతకమని కాదు, అదే బానిస బ్రతకమని కాదు, అదే బంధకాల మధ్య నీ జీవితాన్ని నిట్టూర్పు విడుచుచు దానిని ముగించాలని కాదు. ఆ బంధకాలని తెంచుకొని ఆ సంఖ్యలను పొటపంచులు చేసి బానిసగా వెళ్ళిన నీవు అదే దేశంలో తల ఎత్తుకొని బ్రతికేటట్లు అవకాశాన్ని నా దేవుడిని ఎదుటి పెట్టి నిన్ను ఆహ్వానించినప్పుడు నీవు ఆత్మనేత్రాలతో దానిని చూడగలగాలి. ప్రియులరా, యోసేపు జీవితంలో మీరు చూస్తారు, ఆ అనుగ్రహించిన అవకాశాన్ని అందిపుచ్చుకొని దేవుడిచ్చిన అవకాశాన్ని గుర్తించగలిగిన వాడై, కనులెత్తి చూడగలిగిన వాడై తన హృదయంలో పవిత్రతను స్థాపించుకున్నాడు. ఇది నేను పవిత్రతను కాపాడుకునే స్థావరం. ఇప్పుడు నేను పవిత్రతను నిలబెట్టుకుని ఆ పవిత్రతని వెంబడించి పవిత్రత ద్వారా నా దేవుని యొక్క శక్తిని పొందుకునే ఈ అవకాశం ఇది అని పవిత్రతను కాచుకుంటూ, పరిశుద్ధతను దాచుకుంటూ వేసిన ప్రతి అడుగు కూడా ఆచితూచి వేస్తూ దేవుని చేతిని పట్టుకుని నడకను ప్రారంభిస్తే ఒక మాట, ఏ దేశంలో బానిసగా నిలిచాడో, ఏ దేశంలో సంఖ్యలు బంధించాయో, ఏ దేశంలో అతనికి బంధకాలు బిగించబడి సంఖ్యల మధ్యలో, చెరసాల మధ్యలో కన్నీళ్లు కార్చవలసి వచ్చిందో, అదే దేశంలో నా దేవుడు అధికారాన్ని చేతికిచ్చాడు. అతనికి ఉంగరము తొడిగించాడు. ఆ అధికారము చేత అదే ఐగుప్తు దేశాన్ని ఏలే వ్యక్తిగా నా దేవుడు యోసేపుని తీర్చిదిద్దిన ఘన చరిత్రని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతామండి.